Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 115 verse 18. ఈరోజు మన ధ్యానం కొరకు 115వ కీర్తన 18వ వచనం నుండి తీసుకొనబడింది. We will bless the Lord from this time forth and forevermore. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. We don't know who wrote this psalm and when it was written. ఈ కీర్తన ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో మనకు తెలియదు. But many scholars think that it was after Israel returned from the exile. అయితే చాలా మంది పండితులు రాసిన మాట ఏమిటిదంటే, ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదల పొందిన తర్వాత రాస్తుంటారన్నారు. They were trying to rebuild the temple but were encountering opposition and taunts from the pagans who had moved into the land during their absence. పడిపోయినటువంటి ఆ మందిరాన్ని పునర్నిర్మించాలనుకొని వచ్చినప్పుడు ఇక వారు ఆ పరిస్థితులు అక్కడ ఆ స్థలంలో లేరు కదా, తిరిగి వచ్చిన తర్వాత అది చాలా కష్టాలు. Some people have occupied that land. వారు లేని కాలంలో ఎవరో వచ్చి అన్యులైనటువంటి వారందరూ కూడా ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. Now they wanted to build the temple. Those people are obstructing them. ఇప్పుడు వచ్చి ఆ మందిరం కట్టాలనుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు అంటే ఆక్రమించుకున్న వారు వచ్చి అభ్యంతరాలు చెప్తున్నారు. We all know the Jews were very weak and few in number in that day. ఆ రోజు యూదులు చాలా బలహీనులు, సంఖ్యకు చాలా తక్కువ మంది ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు. During the time in Babylon, బబులోనులో ఉన్న కాలంలో Israel had observed the futility of idol worship. There is no use in worshipping the idols. ఇశ్రాయేలీయులు విగ్రహాల్ని పూజించడం వలన ఏ ఉపయోగం లేదు అన్న సంగతి గ్రహించినారు. They understood how useless it was. అది ఎంత నిరుపయోగకరమైనదో పనికిరానిదో అన్న సంగతి వాళ్ళు గ్రహించారు. Now back in the land, ఇప్పుడు మరలా వారి దేశానికి తిరిగి వచ్చినప్పుడు they saw the pagans around them worshipping idols. వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు విగ్రహాలని పూజించుట చూసినారు. Oh, that pained this psalmist. కాబట్టి ఈ కీర్తనకారుడికి అది ఎంతో బాధ కలిగించింది. And he cries out to God in verses 1 to 3. 1 నుండి 3 వచనాల్లో దేవునికి మొరపెడుతున్నాడు. Oh Lord, bring glory to your name and you answer the pagan taunt. That is what they are doing, you answer them. దేవా, నీ నామమునకు మరలా మహిమ తెచ్చుకోవాలి. అన్యజనులు ఏంటంటే వారు ఏ విధంగా అవహేళన చేస్తున్నారో నువ్వు వారికి జవాబు ఇవ్వాలి. In 115 verse 2. 115 కీర్తన 2వ వచనం. Where now is your God? వారి దేవుడు ఏడి అని చెప్పుకుంటారు. And he ridicules the absurdity of the idolatry in verses 4 to 8 and calls God's people to trust the Lord to bless them. 4 నుండి 8 వచనాల్లో మనం చూస్తున్నాం వారు ఎంత అవహేళన చేస్తున్నప్పుడు and he is talking about the uselessness of idolatry. విగ్రహాల యొక్క విగ్రహారాధన గురించిన పనికిమాలిన స్థితిని గురించి మాట్లాడుతున్నారు. Because they cannot speak, they cannot hear all these things. ఎందుకని అవి మాట్లాడవు, వినవు, ఇవన్నీ ఉన్నాయి కదా. And from verses 9 to 15, 9 నుండి 15 వచనాల్లో he is asking God's people to trust God for his blessings. దేవుని ప్రజలు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి దేవుని నమ్మకం ఉంచాలని చెప్తున్నాడు. If they do so, ఆ విధంగా చేసినాడు, they in turn will bless and praise him as long as they live in verses 16 to 18. 16 నుండి 18 వచనాలు ఆ విధంగా చేయటం వలన వారు జీవించినంత కాలము కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. So this psalm starts with wonderful words that God alone to be glorified. ఈ కీర్తన ఎంత అద్భుతమైన మాటలతో దేవుడు మాత్రమే మహిమ పొందాలి అనేటువంటి మాటతో ఆరంభించబడింది. We must be careful not to take any of God's glory for ourselves. కాబట్టి మనము దేవుని యొక్క మహిమ విషయంలో, దేవుని మహిమకు సంబంధించి మన మట్టుకు కొంచెం కూడా కోరుకోనకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. Also be careful not to do anything that would spoil God's glory among unbelievers. అంతేకాకుండా అవిశ్వాసుల మధ్య ఉండగా దేవుని మహిమను చెడగొట్టే వాటి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. God alone is to be glorified because of his loving kindness and his truth. దేవుడు మాత్రమే మహిమ పొందనర్హుడు, ఎందుకనగా ఆయన దయా దాక్షిణ్యాలను బట్టి. God alone is to be glorified because of his absolute sovereignty over everything. దేవుడు మాత్రమే మహిమ పొందదగినవాడు, ఎందుకనగా సార్వభౌమ అధికారి అయి ఉన్నాడు ఆయన కాబట్టి. To glorify God, దేవుని మహిమపరచడానికి. avoid all idolatry as we read in verses 4 to 8. 4 నుండి 8 వచనాల్లో మనం చదువుతున్నట్లుగా ఈ విగ్రహారాధనలన్నిటి కూడా తొలగించాలి. To glorify God, దేవుని మహిమపరచడానికి. trust in him as your helper. ఆయన నీకు సహాయకుడుగా ఆయన నమ్మకం ఉంచాలి. He is your defender. ఆయన నిన్ను ఆదుకునేవాడు. And he is the source of all blessings as we read in verses 9 to 15. 9 నుండి 15 వచనాల్లో మనం చదివే ప్రకారం
ఆశీర్వాదాలన్నిటికీ ఆయనే కారకుడే ఉన్నాడు. So in this psalm, in the closing verses, the psalmist says, ఈ కీర్తనకారుడు ముగింపు మాటల్లో చెప్తున్నాడు, to glorify God, we have to praise Him all the days of our life. దేవుని మహిమపరచాలంటే మన జీవిత కాలం అంతా కూడా దేవుని స్తుతించాలి. I am reading for you from verses 16 to 18. 16 నుండి 18 వచనాలను చదువుతున్నాను. The heavens are the heavens of the Lord, but the earth He has given to the sons of men. The dead do not praise the Lord, nor do any who go down into silence. But as for us, we will bless the Lord from this time forth and forever. Praise the Lord. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. In the end of verse 15, 15వ వచనం చివరిలో it affirms that God as the maker of heaven and earth. దేవుడే భూమి ఆకాశములను సృజించిన వాడని ఎంతో ఖండితంగా చెప్తాం. And this verse shows the sovereignty of God over all His creation. ఈ వచనము దేవుడు తన సృష్టి అంతటిపైన సార్వభౌమాధికారిగా చెప్తా ఉంది. So verse 16 then does not mean that God has retreated to heaven, not gone back to heaven. అంటే 16వ వచనం ప్రకారం దీని అర్థము దేవుడు తర్వాత మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అని He కాదు. is not having any further involvement in the earthly affairs. It is not like ఆ that. తర్వాత భూ సంబంధమైన వ్యవహారాల్లో ఆయన ఏమి జోక్యం చేసుకోవడం లేదు అని కాదు ఇక్కడ. The last half of verse 16 affirms. 16వ వచనంలోని చివరి భాగము ఈ విధంగా చెప్తుంది. So what is stated in Genesis 1st chapter 26 to 28? ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాల్లో చెప్పబడిన మాటలు. What is written there? ఏమని రాయబడింది The అక్కడ? Lord has entrusted the dominion to the humans. దేవుడు ఈ అధికారం అంతా కూడా మానవులకు అప్పగించినాడు. Verse 17 is not focused on the activity of the dead in heaven, but on earth. 17వ వచనంలో మృతులు అంటే పరలోకంలో మృతులని కాదు, ఇక్కడ భూమి మీద ఉన్న మృతులు మౌన స్థితిలో పోయేవారని చెప్తారు. Along with verse 18, 18వ వచనంతో పాటు the idea is that we need to buy up present opportunities to praise the Lord and bring Him glory. ఇక్కడ తలంపు ఏమిటిదంటే పరిస్థితుల్లోని అవకాశాలను బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని స్తుతించడం ద్వారా దేవుని మహిమపరచాలి. Because after we are gone, ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత our voices will be silenced on earth. Remember that. మన స్వరము మన శబ్దము ఇక్కడ భూమి మీద అణచివేయబడుతుంది, ఇంకా రాదు. ఇంకా We cannot speak because once we leave the world. మన అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మరలా మాట్లాడలేము కదా. That's why as long as we are on this earth, అందుకనే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం yes, we have to glorify His name. మనం ఆయన నామమును మహిమపరుస్తూ ఉండాలి. As Spurgeon, man of God, put it like this: దైవజనుడు స్పర్జన్ గారు ఈ విధంగా చెప్పాడు, though the dead cannot, the wicked will not, and the careless do not praise the God. The dead cannot praise the Lord. మృతులు దేవుని స్తుతించలేరు, The wicked will not praise the దుష్టులు Lord. దేవుని స్తుతించలేరు, The careless do not praise God. నిర్లక్ష్యంగా ఉండేవారు దేవుని Yet స్తుతించలేరు. we will shout hallelujah forever and ever. అయినను మనము నిత్యము నిరంతరం హల్లెలూయా అని స్తోత్రం చేస్తాం. One way in which we exercise our dominion on earth is to praise the Lord all our days. ఒక విధంగా భూమి మీద మనం ఈ అధికారము చేస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. For example, ఉదాహరణకి John the Baptist was a very impressive man. బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ఎంతో ఆయన గురించి ఒక ప్రభావశాలి అయిన వ్యక్తి. And he was miraculously conceived ఆయన ఎంతో అద్భుతమైన విధానంలో ఆయన పుట్టినాడు and filled with the Holy Spirit while still he was in his mother's womb. తల్లి గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. Lord Jesus Christ said about him in Matthew 11:11. యేసుక్రీస్తు ప్రభువారు అతని గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినారు, Truly I say unto you, among those born of woman there has not arisen anyone greater than John the Baptist. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కన్నా గొప్పవాడు లేడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Yet when some of John's disciples were jealous for him when the word came that Jesus was attracting large crowds, అయినా యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఎక్కువ మందిని ఆయన ఆకర్షిస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో ఇతర శిష్యులు వారెంత అసూయపడ్డారు. and when they came to him, ఆయన దగ్గరకు వచ్చారు. then John made a very classic statement in 5:30 of John's Gospel, 3:30 of John's Gospel. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో యోహాను చాలా అద్భుతమైన ఒక మాట చెప్పాడు. Because Lord Jesus Christ was drawing more crowds. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా మందిని ఆయన వైపుగా ఆకర్షిస్తున్నారు. And John's disciples were having a doubt. యోహాను శిష్యులకి ఒక అనుమానం ఉండింది, What is this? ఇదేమిటి? So then they came to John the Baptist and asked. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగినారు. Wonderful reply John the Baptist has given. బాప్తిసం ఇచ్చి యోహాను చాలా అద్భుతమైన చక్కని జవాబిచ్చాడు. What he says in John 3:30? యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఏమని చెప్తున్నాడు? He must increase, but I must
must decrease. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. May that be true of all of us as we grow in Christ. క్రీస్తునందు ఎదుగుతుండగా మనందరి విషయంలో కూడా ఇది వాస్తవంగా ఉండనుగా. What is the chief end of man? ఏమిటిది మానవుని ప్రధానమైన ముగింపు ఏమిటి? And the chief end of man is to glorify God and enjoy him forever. మనుషుని యొక్క ప్రధానమైన ముగింపు అంతం ఏమిటిదంటే మరి దేవుణ్ణే మహిమపరుస్తూ ఉండాలి. That's why in first verse it is written of this psalm. అందుకనే ఈ కీర్తనలోని మొదటి వచనంలో రాయబడింది, Not to us, O Lord, not to us, but to your name give glory because of your loving kindness, because of your truth. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. Therefore it is folly to trust in dead images. కాబట్టి మృతమైనటువంటి ఆ విగ్రహాలను పూజించుట బుద్ధిహీనత. But it is wisdom to trust in the living అయితే God. జీవం గల దేవుని యందు నమ్మిక ఉంచుట అది జ్ఞానయుక్తమైన. For he is a help and a shield to those that trust him. ఆయన యందు నమ్మిక ఉంచే వారికి ఆయన కేడము డాలునై ఉన్నాడు. So wherever there is a right fear of God, కాబట్టి ఎక్కడైతే సరి అయినటువంటి దైవ భయం ఉంటుందో there may be cheerful faith also in him. అక్కడ ఆయన యందు ఎంతో నవ్వు ముఖం కూడా ఉంటది. And people, they reverence his word. మరి అంతేకాకుండా ప్రజలు కూడా ఆ మాటని ఎంతో గౌరవిస్తారు. And also they will rely upon God. దేవునిపై వారు ఆధారపడతారు కూడా. So the Lord will ever be found faithful. కాబట్టి దేవుడు చిరకాలం ఎల్లప్పుడూ కూడా ఆయనే నమ్మదగిన So వాడు. the greatest need his blessing, and it shall not be denied to the meanest that fear him. If you fear the Lord, though you are the lowest person, the blessing of the Lord is sure. గొప్ప ఆశీర్వాదం ఏమిటిదంటే నువ్వు దేవుని భయం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంత దీనుడు చిన్నవాడైనా నిశ్చయంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. God's blessings gives us an increase. దేవుని యొక్క ఆశీర్వాదాలే మనకు వృద్ధినిస్తాయి. Especially I am talking about spiritual blessings. విశేషంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి And the Lord is to be praised. దేవుడే స్తుతి నొందదగినవాడు. His goodness is large. ఆయన యొక్క మంచితనం ఎంతో For విశాలమైనది. he has given the earth to the children of men for their use. ఎందుకనగా భూమిని మనుష్య కుమారులకి వారి మేలు కొరకు ప్రయోజనం కొరకు ఇచ్చినాడు. So the souls of the faithful, after they are delivered from the burdens of the flesh, కాబట్టి శరీర సంబంధమైన భారం నుండి విడుదల పొందినటువంటి వ్యక్తులు, and those souls of the faithful, నమ్మకస్తులైనటువంటి వారి యొక్క ఆత్మలు they will be still praising him. అవి ఇంకను ఆయనని స్తుతిస్తూ ఉంటాయి. But the dead body cannot praise God. అయితే మృతదేహం అనేది దేవుని స్తుతించనేరదు. Death puts an end to our glorifying in him in this world of trial and conflict. మరణం అనేది ఈ లోకంలో మాత్రమే, ఈ లోకంలో మనం ఎదుర్కొనే కష్టాలు పరిస్థితులు బట్టి అంతకే అది ముగించబడుతుంది. అది మాత్రం దేవుణ్ణి మనం మహిమపరచకుండా ఉంటుంది. See, our glorifying God will end that on this earth, the day when we leave this మనం earth. దేవుని మహిమపరచడం అనేది భూమి మీద మనము చనిపోయిన ఆ దినంతో ముగించబడుతుంది. Others are dead and an end is thereby put to their service. Therefore, we will seek to do more for God. Others are dead, their service is ended. మిగతా వారు చనిపోయారు, వారు చేసే సేవ వారి పనులకు ముగింపైంది. We will not only do it ourselves, but will engage others to do it to praise him when we are gone. మనం మట్టుకే కాదు మనం చేసేది, మనం వెళ్ళిపోయిన తర్వాత ఇతరులు కూడా ఆ పని చేసేటట్లు ప్రోత్సహిస్తాం. So we will tell Lord, thou art the only object for faith and love. కాబట్టి దేవా నీవే ప్రేమ నమ్మకత్వానికి నీవు మాత్రమే ప్రభువా We నిదర్శనం. have to pray, Lord, help us to praise thee while living and when dying also. ప్రభువా మేము ఉన్నంత కాలము చనిపోయే సమయంలో కూడా నిన్నే స్తుతించే వారంగా ఉండాలని So ప్రార్థన that thy name may be the first and last upon our lips. తద్వారా మన పెదవులపైన ఆయన పేరే మొదటిదిగా ఆఖరిగా కూడా ఆయన పేరే ఉండాలి. What a joy it is to leave this world, O Lord, praising the Lord. దేవుణ్ణి స్తుతిస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళుట ఎంత సంతోషం. So let the sweet savor of thy name refresh our souls forever. కాబట్టి నీ నామం గురించిన ఆ మధురమైనటువంటి అనుభవం మన జీవితాలని మన ప్రాణాలను ఎంతో నూతన పరుస్తా ఉంటుంది. My personal desire, ఇప్పుడు నా వ్యక్తిగతమైనటువంటి ఆశ the ఏంటంటే desire of many God's people, చాలా మంది దేవుని పిల్లలకు ఉండే ఆశ కూడా his name to be on our lips while we are leaving this world. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న సమయంలో కూడా దేవుని పేరు, దేవుని నామము మన పెదవుల మీద ఉండాలి. What a blessed desire. ఎంత ధన్యకరమైనటువంటి ఆశ. May God help us to live praising him and die praising him. దేవుణ్ణి స్తుతిస్తూ మనం జీవించలాగిన, దేవుని స్తుతిస్తూనే ఈ లోకాన్ని విడిచిపెట్టు వారముగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a joy it is to know that though thou art the creator, thou hast bestowed, thou hast given the authority over the earth to man. నీవు సృష్టికర్తవైన భూమి మీద అధికారం మనుషులకు ఇచ్చావు ప్రభా. ఇది
ఎంత సంతోషకరమైన సంగతి. Lord, thou hast loved us so much. దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. Thou hast given everything what you have for us. ప్రభా మా కొరకై మీరు కలిగిన అంతా కూడా ఇచ్చారు. And not only that, అంతేకాకుండా O Lord, there is nothing we can derive from these idols. ఓ ప్రభా విగ్రహాల నుండి మేము పొందేది ఏమీ లేదు. They cannot satisfy us. అవి మమ్మల్ని తృప్తి There పరచలేరు. is full satisfaction in you. ఓ దేవా నీ యందే సంపూర్ణమైన తృప్తి ఉంది. So help us to glorify thee. కాబట్టి ప్రభా మిమ్మల్ని మేము మహిమపరచుటకు Help సహాయం us to praise thee continually. ఎడతెగక నిత్యము మిమ్మల్ని స్తుతించే వారము All the days of our life. మా జీవిత కాలం అంతా కూడా. But at the end we have seen what a blessed desire it is. అయితే ప్రభా చివరిలో మేము చూసిన ఎంత ధన్యకరమైన ఆశ ఇది. O Lord, we have to live praising you. We have to live also praising you. ప్రభా మేము మిమ్మల్ని స్తుతిస్తూనే జీవించాలి, స్తుతిస్తూనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. What a wonderful desire. ఎంత అద్భుతమైన ఆశ. Then we will enter into the heavenly worship. అప్పుడు పరలోకపు ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. The dead people, O Lord, they may not be able to worship you, O Lord, with their mouth on this earth. మృతులైతే ఈ లోకంలో ప్రభా వారి నోటితో మిమ్మల్ని ఆరాధించలేరు. But if we are your children, అయితే మేము నీ పిల్లలమైతే there is no end for this worship. ప్రభా మరి ఈ ఆరాధనకి అంతమే లేదు. We will live with worshiping you. ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ లోకంలో We జీవించగలం. will leave this world by worshiping you. మిమ్మల్ని ఆరాధిస్తూనే ఈ లోకాన్ని And we will విడిచిపెట్టగలం. continue in eternity worshiping you. నిత్యత్వములో మిమ్మల్ని ఆరాధిస్తూ మేము Oh కొనసాగిపోవాలి. Lord, what a blessed life it ఇది is. ఎంత ధన్యకరమైన జీవితం. Lead us throughout this day. దేవా దినమంతటి వరకు మమ్మల్ని We నడిపించండి. do pray in the most worshipful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.